అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ తరుణ్ శాండీ. వెల్కమ్ టు మినిట్ హైదరాబాద్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. 8th August 2024 కి సంబంధించిన అప్డేట్ అన్నమాట. సో ఈ రోజు నుంచి మన ఖైరతాబాద్ బడా గణేష్ కి అయితే 30 days మాత్రమే ఉన్నాయన్నమాట. సో నిన్నటి వీడియోలో నేను నిన్న జరిగిన వర్క్స్ గురించి ఒక అప్డేట్ అయితే ఇచ్చేసిన. సో ఇవాల్టి వీడియోలో నిన్నటి నుంచి ఇప్పటి వరకు జరిగిన వర్క్స్ గురించి అయితే ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. అలాగే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ప్రస్తుతానికి టైం వచ్చేసి 9:50 అయితే అవుతుందన్నమాట. 8th August 2024 కి సంబంధించి మార్నింగ్ అప్డేట్ అనమాట మన ఖైరతాబాద్ బడా గణేష్ ది. సో మీరు ఇక్కడ ఖైరతాబాద్ బడా గణేష్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫేజ్ కి సంబంధించిన వర్క్ అయితే చాలా ఫాస్ట్ గా నడుస్తుంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ మన ఖైరతాబాద్ బడా గణేష్ యొక్క ఐస్ యొక్క వర్క్ అనేది చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతుంది అనమాట. సో ప్రస్తుతానికి పైన అయితే ఎవ్వరు లేరు, అందరు ఇప్పుడైతే మార్నింగ్ టిఫిన్ చేయడానికి అయితే దిగిరనమాట. సో ఇంకా మనం దగ్గరికి వెళ్ళి అయితే క్లియర్ గా తెలుసుకుందాం. అలాగే ఈ రోజు నుండి మనకు ఖైరతాబాద్ బడా గణేష్ కి కేవలం 30 days మాత్రమే లెఫ్ట్ అయింది కాబట్టి వర్క్ కూడా చాలా ఫాస్ట్ గా అయితే చేస్తున్నారు అనమాట. సో మనం ఇంకా దగ్గరికి వెళ్ళి అయితే క్లియర్ గా తెలుసుకుందాం. అలాగే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియోని కనుక చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఒకసారి మీరు మన ఖైరతాబాద్ బడా గణేష్ యొక్క చేతిలో వర్క్స్ ని చూడండి. ఇక్కడ రైట్ సైడ్ లో అయితే మనకు త్రిశూలం కానివ్వండి, అలాగే మన లోటస్ ఫ్లవర్ కానివ్వండి, దానికి సంబంధించిన వర్క్ అనేది సింగిల్ లేయర్ అయితే అయిపోయింది అనమాట. అంటే ఫస్ట్ కోటింగ్ అయితే అయిపోయింది. అలాగే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అయితే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మన లడ్డు హ్యాండ్ కానివ్వండి, అలాగే మిగతా హ్యాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇంకా చేస్తున్నారు అనమాట. కాకపోతే ఇక్కడ మన ఖైరతాబాద్ బడా గణేష్ యొక్క చేతులలో ఈ గద అయితే గద వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ కోటింగ్ మాత్రమే అయింది అనమాట గద వర్క్. మిగతా సెకండ్ కోటింగ్ ఉంది, ఇంకా ఫినిషింగ్ ఉంది, పాలిషింగ్ ఉంది, ఇంకా చాలా అయితే ఉందన్నమాట. ఇక మీరు చూసుకోవచ్చు మిగతా చేతులు అయితే అండర్ కన్స్ట్రక్షన్ లో అయితే ఉన్నాయి అనమాట. సో వాటిని కూడా చేస్తున్నారు. అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మన తొండం యొక్క షేప్ అయితే వచ్చేసింది, బట్ అది ఇంకా సింగిల్ కోటింగ్ మాత్రమే వేసారు అనమాట. సో వర్క్ అనేది కింద నుంచి మీది దాకా తీసుకెళ్తున్నారు అనమాట. మన ఏదైతే క్లే అంటే మట్టి వర్క్స్ చేస్తున్నారో వాళ్ళైతే. సో మీరు కింద చూసుకోవచ్చు, కింద ఇక్కడైతే నిన్నటికి ఇవాళ చేంజెస్ ఏమిటంటే ఇక్కడ మనకు ధోతి వర్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇది సెకండ్ కోటింగ్. మీరు చూడొచ్చు నిన్నటి వీడియోకి ఇవాళ వీడియోకి. నిన్న ఒకటే పాదం ఉండే, బట్ ఇవాళ 2 పాదాలు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. మీకు ఇంకా దగ్గరికి వెళ్ళి దాని గురించి అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తా. అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మన బాలరాముడు. సో బాలరాముడికి సంబంధించి నిన్నటికి ఇవాళకి ఎటువంటి చేంజెస్ అనేటివి లేవన్నమాట. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మన ఖైరతాబాద్ బడా గణేష్ మీద అయితే దృష్టి పెడుతున్నారు. సో ఈ రావుకేతువులకు కానీ అలాగే మన బాలరాముడికి సంబంధించిన ఎటువంటి వర్క్స్ అయితే నిన్నటి నుంచి ఇవాళ వరకు ఏం కాలేదన్నమాట. సో ఇంకా మన దగ్గరికి వెళ్ళి అయితే క్లియర్ గా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు మన రాహుకేతువులకు సంబంధించి అయితే నిన్నటికి వాటికి ఎటువంటి చేంజెస్ అనేటివి లేవు. అలాగే మీరు ఇక్కడ బాలరాముడిని కూడా చూసుకోవచ్చు అనమాట. సో నిన్నటికి వాటి ఎటువంటి చేంజెస్ లేవు. చేంజెస్ ఎక్కడున్నాయంటే మన ఖైరతాబాద్ బడా గణేష్ యొక్క మన లెగ్స్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో నిన్న ఒకటే లెగ్ అయితే వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. బట్ నిన్నటి నుండి ఇప్పటి వరకు అయితే 2 పాదాలు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. అలాగే మీరు ధోతి వర్క్ కూడా చూసుకోవచ్చు. ధోతికి సంబంధించి మనకు కార్యం అంటే డిజైన్ కూడా చేసేసారు అనమాట. సో వర్క్ కూడా చాలా ఫాస్ట్ గా అయితే నడుస్తుంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ధోతి ఆల్మోస్ట్ మనకు నడుము వరకు అయితే ఈ ధోతి వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా. సో ఏంటంటే మనకు ఎదురు కట్టెలు పెట్టడం వల్ల మనకు అంత క్లియర్ గా అయితే కనిపించడం లేదు. అలాగే ఇంకా దగ్గరికి వెళ్ళి అయితే మీకు ఇంకా క్లియర్ గా అయితే చూపిస్తా. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు మన స్వామివారి పాదాలని. ఏంటంటే ఇక్కడ దీని మీద పరద ఎందుకు కప్పారంటే పైన వర్క్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ఆల్మోస్ట్ సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి పైన ఏదైతే వర్క్ జరుగుతుందో దాని యొక్క ఏదైనా క్లే అనేది మళ్ళీ దీని మీద పడితే మళ్ళీ వేస్ట్ అవుతుందని దాని మీద ఈ బస్తలు అనేది కప్పడం జరిగింది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఇట్లా. అలాగే మీరు ఇక్కడ ధోతి వర్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. నడుము వరకు అయితే మన ధోతి వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇక్కడ మన స్వామివారి బ్యాక్ డ్రాప్ లో మన శేషనాగ్ కి సంబంధించిన వర్క్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో దాని మీద జాలి అయితే వేసేసారు. జాలి మీద మళ్ళా ఇక్కడ కనిపిస్తున్న ఈ ఏదైతే ప్యాచ్ ఉందో దాని మీద అయితే ఇప్పుడు అప్లై చేశారనమాట. సో ప్రస్తుతానికి అందరూ ఇప్పుడు టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళారు. ప్రస్తుతానికి ట్రైన్ అయితే ఎవ్వరు లేరనమాట. సో చూస్తున్నారు కదా. అలాగే పైన చేతులకు సంబంధించిన వర్క్ కానివ్వండి, అలాగే మన ఫేస్ కి సంబంధించిన వర్క్ అనేది జరుగుతూనే ఉంది. పైన టీం పైన వర్క్ చేస్తుంది, కింద టీం కింద వర్క్ చేస్తుంది అనమాట.
సో ఇది ఇవాల్టి అప్డేట్ అయితే. అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్యాచ్లు కూడా రెడీగా ఉన్నాయి అనమాట. సో వరిగడ్డి మరియు ఏదైతే క్లే ఉందో ఈ రెండు మిశ్రమాలతో కలిపి ఈ ప్యాచ్ ని కూడా బాగా రెడీ చేసుకున్నారు. ఇప్పుడు వర్క్ అయితే మనకు శేషనాకి సంబంధించిన వర్క్ అయితే బ్యాక్ లో అయితే స్టార్ట్ చేసేసారు అనమాట. మీరు ఇక్కడ ఇంకోసారి క్లియర్ గా చూసుకోవచ్చు మన బాలరాముడి బ్యాక్ సైడ్ లో. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఆల్మోస్ట్. అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన క్లేన్ అయితే బాగా మిక్స్ చేసి అయితే పెట్టుకున్నారు అనమాట. ఇప్పుడు బ్రదర్స్ అయితే ఇప్పుడు టిఫిన్ చేయడానికి అయితే కిందికి వెళ్ళారు. సో వాళ్ళు రాగానే వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా. అలాగే ఇప్పుడు వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే దయచేసి ఈ వీడియోకి లైక్ చేసి వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకి అప్డేట్ అనమాట. అలాగే మీకు ఇంకో ముఖ్యమైన విషయం, ఎవరైనా సరే మన ఖైరతాబాద్ బడా గణేష్ కి డొనేట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ మనకు డొనేషన్ క్యాంప్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే డొనేట్ చేయాలనుకునేవారు మన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతికి డొనేట్ చేయవచ్చు అనమాట. సో డొనేషన్ క్యాంప్ అనేది మార్నింగ్ నుంచి నైట్ వరకు ఓపెన్ అయి ఉంటుంది అనమాట. సో ఇది 8th ఆగస్ట్ 2024 కి సంబంధించిన అప్డేట్ అనమాట. ఈవినింగ్ అప్డేట్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన వీడియోస్ ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.